రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సమస్యలను పక్కకు పెట్టి కుంభకర్ణుల్లా నిద్రిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతతో రైతులకు కంటి నిండా నిద్ర కూడా పట్టడం లేదన్నారు. సిఆర్ ప్రభుత్వంలో రైతులకు అగ్రతాంబూలం వేస్తే రేవంత్ ప్రభుత్వం రైతుల్ని అధపాతాళానికి తొక్కిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. రైతులకు నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇవాళ రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇందిరమ్మ కాలం తెస్తా, ఇందిరమ్మ పాలన తెస్తాను, బరాబరే తెచ్చినావు. నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినావు. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టించినావు, మళ్ళా పోలీసు వాళ్ళతో దెబ్బలు కొట్టిస్తున్నావు, ఆధార్ కార్డు లైన్లో పెట్టిస్తున్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు. ఎమర్జెన్సీ పాలన తెచ్చినావు. మళ్ళా బిడ్డ ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి, రైతులకు ఇయ్యాలి. లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం, నిలదీస్తాం. మంత్రులు ఎవరైనా జిల్లాలకు వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఇంకా పోని ఢిల్లీ పోని కూర్చొని అక్కడ యూరియా తీసుకురండి. ఊకే